సార్ దగ్గర నుండి వెళ్ళిపోయిన సావిత్రిని నువ్వు కిడ్నాప్ చేయించావని మాకు తెలుసు. మర్యాదగా చెప్పు. చూడటం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. భగవంతుడా, ఏంటయ్యా మా సార్ని ఇలా కష్టపెడుతున్నావు? అటు సావిత్రమ్మ కనిపించడం లేదు, ఇటు బ్లడ్ దొరకడం లేదు. పాపేమో మమ్మీ మమ్మీ అంటూ కలవరిస్తుంది. మా సార్ని తొందరగా ఈ కష్టాల్లో నుంచి బయటపడే స్వామి. హలో, చెప్పిందా? సార్, ఇది ఆడదనే కానీ దీనికి భయం అంటే ఏంటో తెలియడం లేదు సార్. ఎంతగా బెదిరించినా నోరు మెదపడం లేదు. నాకు కావలసిన సమాధానం ఇది కాదు. ఎలాగైనా సావిత్రి గురించి తెలుసుకో. ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు సార్. సావిత్రి కనిపించట్లేదంటే నవ్వుతుంది. మీరు అనుమానించినట్టు సావిత్రిని కిడ్నాప్ చేయించింది ఈ ఊర్మిళ అయి ఉంటుంది సార్. ఆ విషయం తనతో చెప్పించాలి. సార్, అదే ప్రయత్నంలో ఉన్నాను సార్. అయినా అంత ఈజీగా చెప్పేటట్లేదు సార్. ఎలా చెప్పదో నేను చూస్తాను. అడగవలసిన విధంగా అడిగితే అదే చెప్తుంది. నేను బయలుదేరి వస్తున్నాను. ట్రీట్మెంట్కి ఏర్పాట్లు చేయించు. ఓకే సార్. రఘు సార్, కీసివ్వు.
సారీ డాక్టర్, బ్లడ్ దొరకలేదు. కనీసం సావిత్రినైనా తీసుకొద్దామంటే తనెక్కడుందో కూడా తెలియట్లేదు. మీరే ఏదోటి చేయాలి డాక్టర్. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఏసీపీ గారికి ఆ విషయం చెబుదామనే వస్తున్నాను. సాల్వ్ అయిపోయిందా? అవునండి, లాస్ట్ మినిట్లో బ్రహ్మకుమారి సమాజం నుండి ఒకరు పాపకు బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు. అవునా? థ్యాంక్ గాడ్. ఆవిడెక్కడుంది డాక్టర్? వెళ్ళి త్వరగా బ్లడ్ తీసుకోండి. ఆల్రెడీ బ్లడ్ ఇస్తున్నారు. అవునా? అవునండి. థ్యాంక్ యూ డాక్టర్. మా వల్ల కాకపోయినా కష్టపడి బ్లడ్ సంపాదించారు. ఇందులో మా గొప్పతనం ఏముందండి? విషయం తెలిసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన ఆమెదే ఈ గొప్పతనం. ఎవరో మహాతల్లి టైంకొచ్చి పాప ప్రాణాలు కాపాడింది. సెల్ ఓపెన్ చేయి. ఎస్ సార్. నా నుంచి తప్పించుకోవడానికి నా కూతుర్ని అడ్డు పెట్టుకున్నావు. నా కూతుర్ని చావు బతుకుల మధ్య హాస్పిటల్ పాలు చేశావు. అయినా నిన్నిప్పటి వరకు బతకనిచ్చింది నాకు నా కన్నా నా డ్యూటీ మీద ఉన్న గౌరవం. నాకు నా కూతురే దూరం అయ్యే పరిస్థితి వచ్చాక ఏ గౌరవం అవసరం లేదు. నీకు రెండే ఆప్షన్స్. సావిత్రి ఎక్కడుందో చెప్తావా, నా చేతిలో చస్తావా? చెప్తావా చస్తావా? సావిత్రి ఎక్కడ? సావిత్రి ఎక్కడ? మిస్టేక్ వల్ల నీ చావు మిస్ అయింది. సావిత్రి ఎక్కడా చెప్పు. సావిత్రి ఎక్కడా? నాకు తెలీదు. నీకు తెలుసు. నిజంగానే నాకు తెలీదు. తెలుసు.
నిజంగానే నాకు తెలీదు. ఏయ్! సెల్ లాక్ చేయి. ఓకే సార్. జాగ్రత్త. ఓకే సార్. రఘు, ఒరే రఘు, ఎలా ఉన్నావురా? ఘంటసాల వెళ్ళగానే మర్చిపోయావుగా? అదేం లేదులేరా. సరే, ఏమిటి సంగతులు? అమ్మాయి గురించి శుభవార్త తెలిసిందా? తెలిసిందిరా, అందుకే ఫోన్ చేశాను. సావిత్రి నిజంగా సావిత్రి అనిపించుకుందిరా. ఎవరి సహాయం లేకుండా తన భర్తని తనే కాపాడుకుంటుంది. ఊర్మిళ దొరికిందంటున్నారు. అది ఎంతవరకు నిజంరా? నిన్నడిగితే పూర్తి వివరాలు తెలుస్తాయని ఫోన్ చేశాను. ఊర్మిళ దొరికిన మాట నిజమేరా, కాని దొరకడం కాదు, సావిత్రే పట్టుకుంది. తనకి దక్కని వ్యక్తి మరొకరికి దక్కకూడదన్న స్వార్థంతో ఊర్మిళ అందరి దృష్టిలో చనిపోయినట్టు నటించి సావిత్రిని జైలుపాలు చేయాలని చూసింది. తన మీద ప్రేమతో సావిత్రే హత్య చేసింది అని నమ్మిన సత్య తన భార్య కష్టపడకూడదని ఆ నేరం తన మీద వేసుకొని చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్నాడు. మరింత జరిగితే కోర్టులు చట్టాలకి తెలియలేదంట్రా. చట్టానికి ఆధారాలు కావాలి, కోర్టుకు సాక్ష్యాలు కావాలరా. ఆ ఊర్మిళ చాలా తెలివిగా తప్పుడు ఆధారాల్ని సాక్ష్యాల్ని సృష్టించి తను చనిపోయినట్టు అందర్నీ నమ్మించింది. సావిత్రిని సత్యని తను అనుకున్న విధంగానే విడదీసింది. చట్టాన్ని న్యాయాన్ని నమ్మించగలిగిన ఊర్మిళ సావిత్రి మనసును నమ్మించలేకపోయింది. సత్య మీద సావిత్రికున్న ప్రేమని నమ్మించలేకపోయింది. అందరూ నమ్మినా సావిత్రి నమ్మలేదు. అసాధ్యమన్న విషయాన్ని తన నమ్మకంతో సాధ్యమే అని చేసి చూపించింది. ఊర్మిళ చనిపోలేదు నాన్న అంటే నేను నమ్మలేదు. నా భర్త తప్పు చేయలేదు నాన్న అంటే నమ్మలేదు. చివరికి నా పెంపకాన్ని నేను నమ్మలేదురా. అనరాని మాట్లాడినాను. బంగారం లాంటి అల్లుణ్ణి అనుమానించాను. నిప్పు లాంటి నా కూతుర్ని అవమానించాను. ఈ రోజు నా అల్లుడు తప్పు చేయలేదంటుంటే నేనెంత తప్పు చేశానో అర్థం అవుతుందిరా. నువ్వు మాత్రమే కాదురా, చట్టం న్యాయం అందరూ నిర్ఘాంతపోయే విషయం ఇది. ఒక మనిషి చనిపోకుండా చనిపోయాను అని నమ్మిస్తే 2 వ్యవస్థలు సమాజం ఇంతమంది నమ్మారు అంటే అది ఆ ఊర్మిళ గొప్పతనమా మన చేతగానితనమా అని ప్రశ్నించుకోవలసిన సమయం ఇది. ఏమైనా నా కూతురు నమ్మకం గెలిచింది. నా కూతురు జీవితమే గెలిచింది. అది మాత్రం నాకు చాలా సంతోషంగా ఉందిరా. సంతోషపడ్డం కాదురా, అలాంటి కూతుర్ని కన్నందుకు గర్వపడాలి. ఒక ఆడపిల్లగానే కాదు, కూతురుగా భార్యగా 10 మందికి ఆదర్శం అవుతుందిరా మన సావిత్రి. ఒక గొప్ప కవి చెప్పినట్టు మగాడ పుడితే ఒక వంశమే నిలబడుతుంది, కాని ఆడపిల్ల పుడితే 10 వంశాలు మొదలవుతాయిరా. కాని నీ కూతురు
నీ వంశం పేరు కూడా నిలబెడుతుందిరా. పుత్రోత్సాహం కొడుకులు పుడితేనే కాదు, కూతురు పుట్టినా కలుగుతుందని నా కూతురు రుజువు చేసిందిరా. సరే, ఇంకా ఘంటసాలలో ఏం చేస్తున్నావురా? బయలుదేరు. ఇంత జరిగిందని తెలిసాక ఇంకా రాకుండా ఎలా ఉంటాన్రా? వెంటనే బయలుదేరతాం. ఉంటాన్రా. అలాగేరా, వచ్చాక ఫోన్ చేయి. సరేరా. రారా, నీ గురించే వెయిట్ చేస్తున్నాను. పాపకేం ప్రమాదం లేదుగా? లేదురా, సమయానికి ఆవిడ రావడం వల్ల ప్రమాదం తప్పిపోయిందిరా. నా కూతుర్ని కాపాడడానికి వచ్చిన ఆ దేవత ఎవర్రా? ఎవరో తెలీదు. పాపకు బ్లడ్ ఇస్తుంటే సరిగ్గా చూడలేకపోయానురా. పాపకి బ్లడ్ ఎక్కించడం మొదలు పెట్టారా? మొదలైనట్టుంది. సరే చూద్దాం పద. హా. రై, పాప సమస్య తీరిపోయిందిరా. సావిత్రి ఎక్కడుందనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలింది. సావిత్రి కూడా దొరుకుతుందిలేరా. అదిగో పాపకు బ్లడ్ ఇచ్చింది, ఆ పక్కన పడుకునుందే ఆవిడేరా. ఓ, మీరు కూడా వచ్చేసారా? మీకే ఫోన్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలా బ్లడ్ ఎవరికైనా అవసరమైనప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలతో పాటు బ్రహ్మకుమారి సమాజానికి కూడా ఫోన్ చేస్తూ ఉంటాం. అలాగే పాప విషయంలో ఫోన్ చేస్తే మొదట ఆ గ్రూపు వాళ్ళు ఎవరూ లేరన్నారు. తర్వాత వాళ్లే ఫోన్ చేసి బ్లడ్ ఇవ్వడానికి ఆ మేడం గారు వస్తున్నారని చెప్పారు. దేవుడి దయ వల్ల సమయానికి ఆ మేడం గారు వచ్చి బ్లడ్ ఇచ్చి ప్రాణం కాపాడారు. అదిగోండి, ఆవిడే మీ పాపను కాపాడింది. సావిత్రిరా. ఇదిగో ఫోన్ చెయ్యి. సార్ ఏంటట? చూడండి సార్, తినే అన్నా నేను నేలపాలు చేసింది. నువ్వు వెళ్ళు.
ఏంటి పోనీ లేని ఊరుకుంటుంటే చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. ఏంటి నీ పొగరు? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నావా లేక నీ ఇల్లు అనుకుంటున్నావా? ఇందాకే సార్ చేతిలో చావాల్సిందానివి. నీ టైం బాగుండి సార్కి ఫోన్ వచ్చి బతికిపోయావు. పెట్టింది తిని కామ్గా ఉన్నావా? సరే, ఎక్స్ట్రాల్ చేశావో మా లేడీ కానిస్టేబుల్తో చంపుడు కార్యక్రమం మొదలు పెట్టిస్తాను. జాగ్రత్త. ఏయ్ మీసాలు, క్లారిటీగానే విన్నావు. నన్ను మీసాలంటావా? పేరు తెలియనప్పుడు ఇంకేమని పిలవమంటావు? నీకు మంచి ఆఫర్ ఇస్తున్నాను, నన్ను వదిలే. సింగిల్ పేమెంట్ ₹1 కోటి ఇస్తాను. ఆ 1 కోటి నీ జీవితాన్నే మార్చేస్తుంది.